హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అద్దంలో చూసి తన కొప్పుకి మల్లెపూలు చుట్టుకుంటూ, చిచి ఇదెక్కడి దరిద్రం, 1-2 పెళ్లి చూపులైతే నవ్వుకుంటూ పోవచ్చు, ఇప్పటికీ 30 పైన అయ్యాయి, అయినా ఏ ఒక పిల్లకి వీడు నచ్చటం లేదు, ఎలా నచ్చుతాడు అని ప్రగతి అంటూ ఉండగానే, ప్రగతి వాడిని ఏమనకు అని సుధాకర్ అన్నాడు. అనక ఏం చేయమంటారు, ప్రతి పెళ్లి చూపులకి ఐరన్ చేసి మడత పెట్టిన పట్టు చీర తీసి కట్టుకొని, నగలు పెట్టుకొని, సింగారించుకొని ఊపుకుంటూ వెళ్ళడం, తిరిగి రావడం. పైగా ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటో, ప్రతి అమ్మాయి నీ కొడుకుని రిజెక్ట్ చేస్తోంది, ఎంత అసహ్యం అని ప్రగతి మరింత విరుచుకుపడింది. తన డ్రెస్ ఎలా ఉందో చూపించడానికి వచ్చిన వైశాలి తన తల్లి మాటలు విని ఒళ్ళు మండిపోవడంతో లోపలికి అడుగుపెట్టి, అమ్మా కాస్త నువ్వు లిమిట్లో ఉంటే బాగుంటుంది, అన్నయ్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నాకు అస్సలు నచ్చదు, నీకెన్నిసార్లు చెప్పాను అని వైశాలి చాలా గట్టిగా అరిచింది. నువ్వు నా కూతురువి, మారు తల్లికి పుట్టినట్టు ఇలా నా మీద పడతావేంటి అని ప్రగతి అడిగింది. నువ్వు కన్న తల్లివని నేను అనుకోవాలి, కానీ నువ్వు అలా అనుకోనిస్తున్నావా? ఎందుకు రోజంతా అన్నయ్య మీద పడతావు? ఒక్కసారి అన్నయ్యని అర్థం చేసుకొని చూడు, ఎంత మంచివాడినో నీకే తెలుస్తుంది. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదులే. డాడీ 10 నిమిషాల్లో బయలుదేరుతున్నాం, పిలవడానికి బొట్టు పెట్టి రమ్మని చెప్పడానికి పదే పదే రాను, 10 నిమిషాల్లో బయటకు వచ్చేయండి అని అక్కడి నుండి విసురుగా వెళ్ళి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని తన అన్నయ్య రూమ్లోకి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయగానే అద్దంలో చూసి దువ్వుకుంటూ, ఎందుకు అరిచావు అమ్మని అని అడిగాడు రామ్. వైశాలి వెళ్ళి బెడ్ మీద కూర్చొని, అన్నయ్య నీకెప్పుడూ నా గొంతే వినిపిస్తుందా అని అడిగింది. రామ్ అందంగా నవ్వేస్తూ వైశాలి దగ్గరికి వెళ్ళి, వైషు, మనల్ని ప్రేమించే వాళ్లే కోపడతారంట, అలా చూస్తే అమ్మ నన్ను ఇష్టపడుతున్నట్టే కదా, మరి ఎందుకు నువ్వు గొడవ పడతావు? నువ్వంటే అమ్మకి బోలెడంత ఇష్టం కదా, అలా మాట్లాడకూడదు. పైగా నీ వయసు ఏంటి, అమ్మ వయసు ఏంటి, మర్యాద ఉండక్కర్లేదా అని నెమ్మదిగా అడిగాడు. అన్నయ్య ఎప్పుడు ఉండే మాటలే, కోపం వచ్చిందంతే, అయినా నీకేం తక్కువ, ఎంత అందంగా ఉంటావు, ముఖ్యంగా నీ నవ్వు ఎంత ముద్దుగా ఉంటుందో, కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన ఎవరికీ నచ్చకుండా పోతావా? అన్నయ్య మన కోసం ఒకరిని ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు, వాళ్ళు ఎదురుపడే వరకు ఇలాంటి రిజెక్షన్స్ అవుతూనే ఉంటాయి. నాకెందుకో ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, ఈ అమ్మాయికి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు అనిపిస్తుంది, చూద్దాం అని వైశాలి చాలా నమ్మకంగా అనింది. నిజానికి నాకు ఏ పెళ్లి చూపులకి రావాలని లేదు, ఏ పెళ్లి చేసుకోవాలని లేదు, కేవలం నాన్న కోసం నీ కోసం వస్తున్నాను అని రామ్ అన్నాడు. భయ్యా నువ్వు ఇలా డల్ అయితే నాకు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ నా మొహం గుర్రుగా ఉందని నువ్వే టీస్ చేస్తావు, అదంతా ఓకే, కానీ లీవ్ పెట్టావా లేదా అని వైశాలి అడిగింది. నేను బ్యాంక్లో ఎంప్లాయీని కాదు, మేనేజర్ని, నేను లేకపోతే బాగోదు, మరీ అర్జెంట్ అయితే ఖచ్చితంగా లీవ్ తీసుకుంటాను, ఈ పెళ్లి చూపులు ఎలాగో వెళ్ళగానే పూర్తయిపోతాయి, అందుకే ఏ లీవ్ తీసుకోలేదు అని రామ్ చెప్పాడు. అన్నయ్య నీ వయసు 27, నీ మాటలు 50 ఏళ్ల వాళ్ళలా ఉన్నాయి, నువ్వు ముందు నీ మాటలు మార్చు, పద పోదాం, మంచి గడియలు కూడా వచ్చేశాయి అని వైశాలి అనింది. సరే పద అని వాచ్ పెట్టుకొని తన ఫోన్ తీసుకొని వైశాలితో కలిసి రూమ్లో నుండి బయటకొచ్చాడు. అప్పటికే మొహం మార్చుకొని ఉన్న ప్రగతి, చిన్న నవ్వుతో ఉన్న సుధాకర్ హాల్లో వెయిట్ చేస్తూ కనిపించారు. నాన్న వెళ్దామా అని రామ్ అడగడంతో, వెళ్ళక ఎంతసేపులా సింగారించుకొని కూర్చోవాలి, బయలుదేరండి అని ప్రగతి గట్టిగా అరిచి బయటికి వెళ్ళింది. రామ్ పుట్టిన సంవత్సరానికి తన తల్లి చనిపోవడంతో బిడ్డ ఆల్నా పాన్లా చూసుకునేందుకు ఖచ్చితంగా తనకు తల్లి కావాలని అందరూ బలవంతం చేయడంతో ప్రగతిని పెళ్లి చేసుకున్న సుధాకర్కి ఆ రోజు ఎంత తప్పు చేశాడో ఈరోజు గుర్తొస్తుంటే కళ్ళ ముందున్న వైశాలిని చూసి తన మంచితనం తెలిసి కళ్ళు మూసుకొని నిట్టూర్పు విడిచి పద రామ్ అని అన్నాడు. అన్నయ్య పద అని వైశాలి బ్రైట్గా స్మైల్ చేయడంతో రామ్ కూడా అంతే అందంగా నవ్వేస్తూ ఇంట్లో నుండి కదిలాడు. సీతా సీతా, పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు, సగం దారిలో ఉన్నారంట, నువ్వు ఇంకా సింగారిస్తూనే ఉన్నావు, త్వరగా కానివ్వు అని వంటగదిలో నుండి అరిచింది భాగ్యం. చీర కట్టుకొని అద్దం ముందు కూర్చొని తల ఆర్పుకుంటూ, దేవుడా ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోవాలి, ఆ వచ్చే పెళ్లి కొడుక్కి నేను అస్సలు నచ్చకూడదు, వాడికి ఏదైనా లవ్ అఫైర్ ఉండాలి, లేదా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉండకూడదు, ప్లీజ్ నా బాబు ఒంటరి వాడైపోతాడు అని అనుకుంటూ ఉండగానే సీత ఫోన్ రింగ్ అయింది. సీత వెంటనే లేచి డోర్ క్లోజ్ చేసి గడిపెట్టి లిఫ్ట్ చేసి, హలో బాబు అని అనింది. ఏంటి సీత అన్ని మిస్డ్ కాల్స్, నేను ఈ టైంకి నిద్ర లేవనని నీకు తెలుసు కదా అని బాబు కాస్త విసుగ్గా అన్నాడు. బాబు నీకు నేను చెప్పాను కదా ఇవాళ నా పెళ్లి చూపులు,
వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడొచ్చు కదా, ఇంకా ఎన్నాళ్ళు? ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. నాకు ఇలా ప్రేమ అంటూ నాంచడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని మన బంధం మొదలైతే బాగుంటుందనిపిస్తుంది అని సీత చాలా రిక్వెస్ట్గా అనింది. ఎన్నిసార్లు చెప్పాను సీత, ఇప్పుడే మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు, ఇంకో సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తామంటున్నారు. అప్పుడు చెప్తాను. అయినా నీకు ఏమంత వయసు అయింది? తిప్పి కొడితే 22 కూడా లేవు కదా అని బాబు అన్నాడు. బాబు ప్లీజ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 22 అంటే కాస్త ఎక్కువే. ఈ వయసుకు పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. అది చాలా కామన్. కనీసం పెళ్లి చేసుకోకపోయినా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేసి ఫిక్స్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. కావాలంటే సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుందాం అని సీత తన ఆలోచనని బాబు ముందు పెట్టింది. సీత, అయినా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి ఒక పెళ్లి చూపులు అంతే కదా. అది కూడా ఈ మధ్యనే కదా మొదలైంది. ఎందుకు కంగారు పడతావు? అబ్బాయి రాగానే పెళ్లి ఫిక్స్ అయిపోతుందా ఏంటి? నువ్వెలాగోలా ఆ పెళ్లి కొడుకుతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి నువ్వు మన మ్యాటర్ చెప్పేశాయి. ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకొక గంట పాటు నిద్రపోతే కానీ నేను నార్మల్గా ఉండలేను. రాత్రి కొంచెం హ్యాంగ్ ఓవర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. తన లైఫ్ మ్యాటర్ని ఇంత సిల్లీగా తీసుకుంటున్న బాబుని ఏమనుకోవాలో అర్థం కాక ఫోన్ తలకేసి కొట్టుకొని నొప్పి పుట్టడంతో సీత ఫోన్ బెడ్ మీద విసిరింది. సీత, సీత, ఎందుకే తలుపు పెట్టావు అని భాగ్య అరవడంతో, అమ్మా చీర కట్టు నచ్చలేదు, మార్చుకుంటున్నాలే ఆగు అని అద్దం ముందుకు వెళ్ళి గాజులు వేసుకొని మెడలో తన తల్లి పెట్టిన నెక్లెస్ని, కమ్మలని అన్నింటినీ పెట్టుకొని మొహానికి ఏ మేకప్ చేసుకోకుండా బొట్టు మాత్రం పెట్టుకొని తన మీడియం లెంత్ హెయిర్ని జారుగా అల్లుకుంది. మొత్తంగా రెడీ అయి అద్దంలో చూసుకొని, దేవుడా ఏంటి నాకు ఈ బాధలు? నా జీవితంలోకి సంవత్సరం ముందు బాబుని పంపించావు, ఇప్పుడు పెళ్లి చూపులు అంటున్నావు. నీకు అందరి జీవితాలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది అని నిస్సహాయంగా వెళ్ళి డోర్ తీసింది. హాల్లో పడక కుర్చీలో కూర్చొని ఉన్న రేవతమ్మ తన మనవరాలను చూసి మురిసిపోతూ, సీతాలు భలే ఉన్నావుగా అని అనింది. ఇదిగో రేవతి, బాగో ఓగో ఎలాగోలా ఉన్నానులే, నువ్వు కాసేపు నన్నేం కదిలించుకో అని సీత అనింది. భాగ్య కిచెన్లో నుండి వస్తూ సీతని చూసి, ఏంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది ఇది పూస్తావు, ఇప్పుడేంటి ఆ మొహానికి ఏం రాయలేదు అని అడిగింది. స్వామి, ఈ అమ్మలందరూ బై బర్త్ సైంటిస్ట్లా అలా అన్నీ గుర్తుపెట్టుకుంటారు అని అనుకొని, అమ్మ వచ్చేవాడికి మేకప్తో ఉన్నా నేను కాదు, న్యాచురల్గా ఉన్నా నేను నచ్చాలి, అర్థమైందా అని సీత చెప్పి అక్కడే కూర్చుంది. అప్పుడే గదిలో ఫ్రెష్ అయి మంచి ఐరన్ బట్టలు వేసుకొని, ఏంటోయ్ నా కూతుర్ని సతాయిస్తున్నావు అంటూ బయటకొచ్చాడు వెంకటేశ్వర్లు. అబ్బో ఒక్క మాట అనకూడదు, రోషాలు పౌరుషాలు పొడుచుకొని వస్తాయి అంటూ భాగ్య వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెంకటేశ్వర్లు వెళ్ళి సీత పక్కన కూర్చొని, ఏంట్రా టెన్షన్గా ఉందా అని అడిగాడు. నాన్న, ఎందుకు నాకు అప్పుడే పెళ్లి చేస్తున్నావు, ఇంకో 2 ఏళ్ళు ఆగొచ్చు కదా అని సీత టెన్షన్గా అడిగింది. కుదరదమ్మా, నేను పోయిన నెల నీ జాతకం చూపించాను. జాతకరీత్యా నీకు సంవత్సరంలో పెళ్లి చేయమని, లేదంటే ఇబ్బందులు వస్తాయని తెలిసింది. అది నిజమో కాదో పక్కన పెట్టేస్తే ఒక తండ్రిగా నాకు ఆ బెంగ ఉండనే ఉంటుందిగా. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఇవి నమ్మకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేసి రేపు నువ్వు కష్టాలు ఏమైనా పడుతుంటే ఇదంతా నా వల్లే అని అనిపిస్తూ ఉంటే ఏ తండ్రి తట్టుకోలేడు కదా. అయినా సంవత్సరం తర్వాత చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి? వచ్చేవాడు మంచివాడై ఉండాలి, నిన్ను ప్రేమగా చూసుకునేవాడై ఉంటే చాలు. ఆ అదృష్టాన్ని చూసి నువ్వే మురిసిపోతావు మీ అమ్మలాగా అని ఒక సెటైర్ వేశాడు. అవును, నా అదృష్టం చూసి పొంగిపోయి రోజు వలవల ఏడుస్తూ ఆనంద బాష్పాలు రాల్చుకుంటున్నా అని భాగ్య కాస్త వెటకారంగా అంటూ ఉండగా తన చేతికర్రతో భాగ్య చేతి మీద ఒకటిచ్చి, నా అల్లుడికేంటి బంగారం, అత్తనైనా నన్ను తల్లిలా చూసేవాడికి భార్యని బిడ్డని ఎలా చూసుకోవాలో తెలియదా అని ఒక కసురు కసిరింది. అంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగడంతో వెంకటేశ్వర్లు లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసి, భాగ్య పెళ్లి వాళ్ళు వచ్చారు అని అన్నాడు. భాగ్య వెంటనే సీత చేపట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి వదిలి, ఇక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రా అని చెప్పి హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. సీత మాత్రం మనసులో ఈ పెళ్లి చూపులు అటర్ ఫ్లాప్ అవ్వాలని అందరి దేవుళ్ళకి మొక్కేసుకుంటుంది. గుమ్మం నుండి ఎదురు వెళ్ళిన వెంకటేశ్వర్లు ఒక రకంగా షాక్కి గురయ్యాడు. కానీ అది ఏమాత్రం బయటికి కనిపించకుండా నవ్వుతూ 2 చేతులు జోడించి ప్రగతికి సుధాకర్కి నమస్కారం చెప్పి ఆ వెంటనే రామ్ని చూసి చిన్న స్మైల్ చేసి వైశాలి వైపు చూసి అలానే మరో చిరునవ్వు నవ్వి లోపలికి ఆహ్వానించాడు. పడక కుర్చీలో కూర్చుని ఉన్న రేవతమ్మ ముందుగా ఇంట్లో అడుగుపెట్టిన ప్రగతిని చూసి ఆ వెంటనే వచ్చిన సుధాకర్ వైశాలిని చూసి ఆఖరిగా వచ్చిన రామ్ని చూసి పెదవుల మీద అదే నవ్వుని ఉంచుకుంది.
భాగ్య అని వెంకటేశ్వర్లు పిలవగానే బయటికి వచ్చి అందరి వైపు చూసి పెళ్లి కొడుకుని చూడగానే షాక్ అయి బలవంతంగా నవ్వుతూ 2 చేతులు జోడించింది. భాగ్య ఏర్పాట్లు చూడు అని వెంకటేశ్వర్లు అనడంతో భాగ్య తల ఊపి కిచెన్లోకి వెళ్ళి ముందుగా అందరికీ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. హడావిడేం అక్కర్లేదు. ఈ పెళ్లి చూపుల్లా కాకుండా కాస్త నార్మల్గా ఒక 2 ఫ్యామిలీస్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా కానిచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చెప్తున్నాను అని సుధాకర్ నవ్వుతూ చాలా కూల్గా అన్నాడు. వెంకటేశ్వర్లు నవ్వి తల ఊపడంతో నా భార్య ప్రగతి, నా కొడుకు రామ్, కూతురు వైశాలి అని సుధాకర్ పరిచయం చేశాడు. రామ్ 2 చేతులు జోడించి బుద్ధిగా నమస్కారం చెప్పడంతో వెంకటేశ్వర్లు కూడా చిన్నగా నవ్వాడు. వైశాలి మాత్రం కాస్త సరదాగా, అంకుల్ మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు పక్కన పూల మొక్కలు చాలా బాగున్నాయి, ఎంత బాగా అమర్చారో, మా అన్నయ్యకి మొక్కలంటే చాలా ఇష్టం, ఎక్కువ గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు అని మురిపెంగా రామ్ని చూస్తూ చెప్పింది. వెంకటేశ్వర్లు నవ్వి బాబు ఏ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నావు అని అడిగాడు. ఎస్బీఐలో అంకుల్ అని రామ్ తీయని స్వరంతో సమాధానమిచ్చాడు. తప్పుగా అనుకోవద్దు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నీ గురించి చెప్పగానే ఇంకేం ఆలోచించలేదు. నాకు సంపాదన కన్నా అబ్బాయి మంచివాడా కాదా, ఫ్యామిలీ మంచిదా కాదా అన్నదే ఇంపార్టెంట్, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అని వెంకటేశ్వర్లు అన్నాడు. పర్వాలేదులేండి, అమ్మాయిని పిలిపిస్తారా అని ప్రగతి అదో రకమైన టోన్తో అనింది. రేవతమ్మ నవ్వుతూ అలాగేనమ్మా పిలిపిస్తాం అని భాగ్య వెళ్ళి సీతను తీసుకునిరా అని రేవతమ్మ ఎప్పుడైతే పిలిచిందో రామ్కి పేరు వినగానే చిన్న నవ్వొచ్చింది. రూమ్లో బెడ్ మీద కూర్చొని చేతులు నలిపేసుకుంటూ దేవుడా ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోవాలి, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అంతే అని బలంగా అనుకొని గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుందంట కదా, ఇది కూడా అయిపోవాలి అని సీత అనుకుంటూ ఉండగానే భాగ్య రూమ్లోకి వచ్చింది. ఏంటి టెన్షన్ పడుతున్నావా, క్యాన్సిల్ అయిపోతుందిలే అని భాగ్య అనడంతో సీతకి చాలా హ్యాపీగా అనిపించినా దాన్ని బయటపడనివ్వకుండా ఏమైందమ్మా అంత నీరసంగా మాట్లాడుతున్నావు అని అడిగింది. ఏం లేదులే, ముందు నువ్వు నేరుగా కిచెన్లోకి రా, తల అటు ఇటు తిప్పకు అని భాగ్య వార్నింగ్ ఇవ్వడంతో సీత కూడా బుద్ధిగా కొండంత సంతోషంతో భాగ్య వెనకాలే కిచెన్లోకి వెళ్ళింది. రామ్ సీత వెళ్తున్నప్పుడు తన పట్టీల శబ్దం విని తన పాదాల వంక చూశాడు. గోరింటాకు పెట్టుకొని 2 రోజులు కూడా కాలేదేమో, ఎర్రగా మిలమిలలాడుతూ చూస్తూనే ఉండాలి అనిపించేలా ఉన్నాయి తన పాదాలు అని అనుకొని పాదాల వైపు తప్ప తలెత్తి చూడలేదు. వైశాలి మాత్రం సీతని చూసి మనసులోనే వావ్ అప్పట్లో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అలా ఉండేది ఇలా ఉండేది అని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను అని మనసులోనే అనుకుంది. భాగ్య వేడిగా పెట్టిన కాఫీని కప్లల్లో సర్వ్ చేసి ట్రేని సీత చేతికి ఇచ్చి వెళ్ళందరికివ్వు అని చెప్పింది. సీత అలాగే అని తల ఊపి హాల్లోకి వెళ్ళి ముందుగా షుగర్ వేయకుండా పెట్టిన కాఫీని రేవతమ్మకు ఇచ్చింది. రేవతమ్మ కప్ తీసుకోగానే ఆ పక్కనే ఉన్న ప్రగతికి ఇచ్చి తల ఎత్తి చూసి చిన్న స్మైల్ చేసింది. ప్రగతి ముభావంగా ఉండటంతో సీత పెద్దగా పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న సుధాకర్కి ఇచ్చి చిన్నగా నవ్వడంతో ఆయన కూడా తిరిగి నవ్వాడు. ఆ పక్కనే ఉన్న రామ్ దగ్గరికి వెళ్ళి తల పైకెత్తి చూసిందల్లా ఆ కళ్ళని మరింత పెద్దవిగా చేసింది. తన ముందు దగ్గర ఓ 130 కిలోల భారీ కాయం కూర్చొని ఉండటంతో అసలేం అర్థం కాలేదు. కాఫీ కప్ తీసుకొని ఒక అరక్షణం పాటు సీతని చూసి థ్యాంక్ యూ అని ప్లెజెంట్గా చెప్పాడు. సీత వెంటనే వైశాలికి కాఫీ ఇవ్వబోగా నాకు పెద్దగా అలవాట్లేదు అని నవ్వుతూ అనింది. సీత కూడా అలానే చిన్న స్మైల్ చేసి తన నాన్నకి కూడా ఒక కప్ ఇచ్చి వెళ్ళి పక్కనే నిలబడింది. బాబు నీ పేరు నేను మర్చిపోయాను, ఒకసారి చెప్తావా అని రేవతమ్మ అడిగింది. రామ్ బామ్మగారు అని రామ్ చెప్పాడు. మంచి పేరు, నిన్ను చూస్తుంటే ఆ సకల గుణాభి శ్రీరామచంద్రుడే గుర్తొస్తున్నాడు అని రేవతమ్మ అనింది. రామ్ చిన్నగా నవ్వడంతో బాబు మొహమాట పడకు, నువ్వు కూడా అమ్మాయిని ఏమైనా అడగాలి అనుకుంటే అడుగు అని రేవతమ్మ చెప్పింది. అమ్మ సీత నువ్వేం చేస్తుంటావు అని సుధాకర్ అడిగాడు. బీటెక్ కంప్లీట్ అయ్యి 1 year అవుతుంది, ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అంకుల్ అని సీత చెప్పింది. ఓ అవునా, నువ్వు అబ్బాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడమ్మా, మొహమాట పడకు అని సుధాకర్ అన్నాడు. నేను తనతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా అని రామ్ అడిగాడు. సుధాకర్ వెంకటేశ్వర్లు వైపు చూడ్డంతో పర్వాలేదండి అని సీత రామ్ని మన పెరటి వైపు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. సీత తల ఊపి అక్కడి నుండి అడుగులు బయటికి వేయడంతో రామ్ కూర్చున్న చోటు నుండి లేచి సీత వెనకాలే వెళ్ళాడు. సీత పెరట్లో ఉన్న జామ చెట్టు కిందకి తీసుకొని వెళ్ళి నిలబడడంతో రామ్ కూడా నిలబడి నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు.
మాట్లాడాలి అని సైలెంట్గా ఉన్నారు అని సీతని ముందుగా మాట్లాడింది. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేస్తానండి, మీరు కంగారు పడకండి అని రామ్ చెప్పాడు. అదేంటి, మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, మరి పెళ్లి చూపులకు వచ్చారు అని సీత అనుమానంగా అడిగింది. అదేం కాదు, నేను ఇప్పటికీ 30 పెళ్లి చూపులకు వెళ్ళాను, ఇది నా 31వ పెళ్లి చూపులు. నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అడుగు పెట్టగానే నన్ను చూడగానే రిజెక్ట్ చేసేవాళ్ళు. మొహం మీద నా లావు గురించి మాట్లాడేవాళ్ళు. కానీ మీ ఇంట్లోకి వచ్చాక ఈ 15 నిమిషాల్లో ఒక్కరు కూడా నా లావు గురించి మాట్లాడకపోగా అందరూ నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మీరు. నిజం చెప్తున్నాను సీతగారు, నేను చూసిన అన్ని పెళ్లి చూపుల్లోకి మీరే చాలా అందంగా ఉన్నారు. అదే బాపుగారి బొమ్మ అలా వర్ణిస్తారు కదా, అలా ఉన్నారు. ఇంత అందమైన అమ్మాయికి నాతో పెళ్ళేంటండి, మీకు చాలా మంచి అబ్బాయి దొరకాలి అని రామ్ అన్నాడు. మీ కాంప్లిమెంట్కి పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు పెళ్ళి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు. వచ్చే అబ్బాయిని కన్విన్స్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ మీరు రిజెక్ట్ చేస్తున్నారు. సో హ్యాపీ. కానీ ఒకటి మాత్రం చెప్తాను, పెళ్ళిప్పుడు వద్దు అనుకోవడం నా పర్సనల్ చాయిస్. మీ లావు చూసి నేను అనుకోలేదు. నాకు లావుతో సంబంధం లేదండి. యాక్చువల్గా మీరు చాలా బాగున్నారు. మీ మాటలు ఇంకా బాగున్నాయి. చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. మనకి రాసి పెట్టలేదు, అంతేకాని మీ లావు చూసి రిజెక్ట్ చేసే ఆలోచన నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ లేదండి. నిజం చెప్పాలంటే మా మమ్మీకి నచ్చలేదనుకుంటా, కానీ మా అమ్మమ్మకి మా నాన్నకి మీరు ఖచ్చితంగా నచ్చారు. ఇది నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. నేను ఒక్కసారి ఊ అన్నానంటే పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించేస్తారు. నేను అలా అనకపోవడానికి వేరే రీజన్స్, అంతేకాని మీ లావు మాత్రం కాదు. అయినా మీరెందుకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు? మా అమ్మ కూడా ఇదివరకు 100 కిలోలు ఉండేది. డాక్టర్ తిట్టడంతో ఓ సంవత్సరంగా డైట్ చేసి తగ్గింది. అలా అని మా నాన్న వదిలేయలేదే అని సీత నవ్వుతూనే అనింది. రామ్కి సీత మాటలు బాగా నచ్చాయి. అలా తను మాట్లాడుతూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. మీరెంత ఉన్నారు వెయిట్ అని సీత అడగడంతో నేను 142 కిలోలు ఉన్నాను అని రామ్ చెప్పాడు. ఇట్స్ ఓకే, మీరు హ్యాపీగా ఉన్నంత వరకు, మీకు హెల్దీగా మీరు అనిపించేంత వరకు అది లావు కానట్టే. ఎవరి మాటలు పట్టించుకోకండి. మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండండి అని సీత చెప్పింది. ఇక వెళ్దామా అని రామ్ అనడంతో సీత నవ్వి ఐఎమ్ సో గ్లాడ్ మీలాంటి ఒక పర్సన్ నాకు పరిచయం అయినందుకు. ఎలాంటి వాళ్ళు వస్తారో అనుకున్నాను, బట్ నన్ను అర్థం చేసుకొని మీరొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. అది జరిగాక నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి అని సీత చెప్పింది. రామ్ నవ్వి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళి నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, మనం వెళ్ళిపోదాం అని రామ్ సున్నితంగా చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఈ అప్డేట్ ఎలా ఉందో చెప్పండి. ఏంటి టైటిల్ వేరేలా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్, తప్పకుండా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మీకు తెలుసు కదా, సీతారామం అని మూవీ నేమ్ ఉంది. సో ఇక్కడ మనం అదే పేరు కనుక పెట్టామంటే కాపీరైట్ పడుతుంది. సో అంటే అది ఫేమస్ మూవీ కదా, సో ఆ టైటిల్స్కి కాపీరైట్ ఉంటుంది కంపల్సరీ. సో అవి ఇక్కడ పెట్టడానికి కుదరదు. సో అందుకే మార్చాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. ఇక స్టోరీ ఏంటో అర్థమైంది కదా. కుందనపు బొమ్మ లాంటి సీతమ్మకి బొద్దుగా ముద్దుగా ఉండే రామయ్యకి ఎలా జత కుదురుతుంది అన్నది ఈ స్టోరీ. ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఎలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అన్నదే. ఇకపోతే ఈ స్టోరీలో ఫస్టే చెప్పేస్తున్నా, మీకు నచ్చబోయే వ్యక్తి ఎవరు అనంటే రాముడు మీకు తెగ నచ్చేస్తాడు. ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చాడు కాబట్టి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ రాముడు క్యారెక్టర్. ఎందుకు అంటే హీ సచ్ ఏ ఇన్నోసెంట్ సోల్ అండ్ స్వీట్ పర్సన్, లవింగ్ పర్సన్. అలాంటి హస్బెండ్ లైఫ్లో ఉంటే ఇంకేం అక్కర్లేదు అసలు. హ్యాపీగా తనతో డబ్బున్నా లేకపోయినా సంతోషంగా ఉండిపోవచ్చు అనమాట. అటువంటి క్యారెక్టర్ తనది. సో తప్పకుండా మీకు రామ్ క్యారెక్టర్ చాలా 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 నచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ స్టోరీ కాంపిటీషన్లో విన్ అయిన స్టోరీ ఇది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఫాలో అవ్వండి. ఒక మంచి స్వీట్ లవ్ స్టోరీ విన్నాము అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇకపోతే పర్సనల్గా రాముడు మీకు ఎంత నచ్చుతాడంటే తన పక్కన సీత కూడా మీకు నచ్చదు. రామ్ పక్కన మనం ఉంటే బాగుండు అనిపించే ఇంత బాగుంటుంది తన క్యారెక్టర్. అదన్నమాట విషయం. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా బాగున్నాయి. మేఘా అండ్ వాళ్ళ అమ్మ చాలా డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నారు కదా.
ముందు ముందు ఇంకా వేరేలా ఉంటుంది తెలుస్తుంది. హరిప్రసాద్ అండ్ సందీప్ ఒకలాగా, మేఘా అండ్ వాళ్ళమ్మ ఒకలాగా ఉంటారు. ఎందుకు ఏంటి అన్నది మనకి ముందు ముందు అప్డేట్స్లో తెలుస్తుంది. జస్ట్ ఫాలో అవ్వండి. అంటే ముచ్చట్లు ఈ అప్డేట్ ఫస్ట్ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలామంది కోరిక సీతారామం, సో ఇచ్చేసాను, కమెంట్ చేయండి. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో మీట్ అవుదాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.